రోమా 11:23లో దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడ్డారు. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు కనుక గర్వించక భయపడుంటున్నారు ప్రభు. చేదైన వేరు మొలిచి ఏదైనా నిన్ను కలవరపెడుతుందేమో. అనేకులు అపవిత్రమైపోతున్నారు. కాబట్టి క్రీస్తులో నిలిచి ఉండాలి అంటే శారీరక క్రియలు కానీ, పాపము, అసూయ, ద్వేషము, కలహాలు, ఐహిక విచారాలు, ఏది మొదటి ప్రేమను విడిచిపెట్టి దేవుడి నుంచి నిన్ను దూరం చేస్తుందో, ఏది నిన్ను కలవరపాటు కలుగు చేస్తుందో నువ్వు గ్రహించుకో. ఎవడైనా నాలో నిలిచి ఉండని ఎడల వాడు తీగ వెళ్ళి బయట పారవేయబడి అగ్నిలో వేయబడతారు. ఫలింపు లేని జీవితం కలిగి ఉంటారు. అందుకనే ప్రభు అంటున్నాడు, నువ్వు ఫలించాలన్న ఫలాలు నీలో నిలిచి ఉండాలన్న ప్రభు నిన్ను నుండి ఆశించేది ఒకటే, ఒక మారు మనసు పశ్చాత్తాపము. నా దగ్గరకు వచ్చేవారు నేను త్రోసివేయను అంటున్నాడు ప్రభు. పాపుల్ని పిల్లవచ్చారంటున్నాడు. కాబట్టి ఏసైకి అంటు కట్టబడాలంటే పనికిరాని తీగలను తీసివేయి. ఏసైన కొమ్మకు అంటు పెడితే ఆయన పరిశుద్ధం కాబట్టి నేను పరిశుద్ధపరుస్తాడు. నువ్వు సజీవుల లెక్కలో ఉంటావు.